ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో వైసీపీ నాయకులకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. బలమైన నాయకులు అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత కూడా చేసిన పనుల కారణంగా కేసుల ఊబిలో దిగిపోయారు. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా సునీల్ అనే వ్యక్తి గతంలో తనను అపహరించి చేయి చేసుకున్నట్టు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది వంశీకి మరో ఇబ్బందికర పరిణామంగా మారింది. ప్రస్తుతం వంశీ అంతో ఇంతో యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. గత ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు మరో కేసు నమోదవడంతో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో వంశీ ఫ్యూచర్ ఏంటన్న ప్రశ్నగా మారింది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా ఇప్పటి నుంచే తన గ్రాఫ్ బిల్డప్ చేసుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు వరుస కేసులు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో వంశీకి ఆ అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడిందన్న చర్చ సాగుతోంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గం పూర్తిగా వంశీని పక్కన పెట్టిందన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి వంశీ ఎదుగుదలకు కమ్మ సామాజిక వర్గం కీ రోల్ పోషించింది. అయితే వారిని కాదని వైసీపీలో చేరిన తర్వాత ఆ వర్గం దాదాపు వంశీకి దూరమైంది. ఇక చంద్రబాబు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు, నారా లోకేష్ను విమర్శించిన తీరు వంటివి మరింత వంశీని డైల్యూట్ చేశాయి. దీనికి తోడు కేసులు కూడా చుట్టుముట్టాయి. ఈ పరిణామాలతో వంశీ ఇప్పుడిప్పుడే వారిని చేరువ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మరోసారి కేసు నమోదవడం, అరెస్టు భయం వెంటాడుతుండడం, కమ్మ వర్గంలోనూ వంశీపై ఇంకా సానుభూతి లేకపోవడం వంటి పరిణామాలతో వంశీ ఫ్యూచర్ కొలాప్సేనా అనేది చర్చగా మారింది.